అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రప్ప నుంచి అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ అన్న నినాదానికైతే వైసీపీ వాళ్ళు అప్డేట్ అయ్యారు. మరి ఈ అంశం పైన మనతో పాటు చర్చించడానికి ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు. సార్ నమస్తే అండి. నమస్తే రామ్. సార్, రప్ప అనే నినాదాలు మొన్నటి వరకు కూడా వైసీపీ వాళ్ళు అంటూ ఉన్నారు. ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరులో ఒక పెళ్లి వేడుకకు హాజరైన సందర్భంలో అయితే కొంతమంది వైసీపీని అభిమానించే వాళ్ళు రప్ప నినాదంతో పాటు కొత్తగా ఒక నినాదాన్ని తీసుకొచ్చారు. అదేంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత రక్తంతో హోలీ ఆడాలి అని చెప్పేసి ఒక నినాదాన్ని, అంటే దీన్ని ఏ విధంగా అసలు పరిగణిస్తారు మీరు? ఒకటి, వీళ్ళు ప్రజాస్వామ్యంలో ఉన్నారా లేకపోతే రాక్షస మనస్తత్వంతో ఉండే రాక్షస రాజ్యం వీళ్ళు సృష్టించాలనుకుంటున్నారా అనేది రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు భారత దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ నడుస్తున్న దాంట్లో ఇక్కడ ప్రజలకి ఓట్లేసి అధికారాన్ని ఎందుకు కట్టబెడతారు? అభివృద్ధి జరుగుతుంది, మన పిల్లల తర్వాత మనల్ని పాలించే వాళ్ళు మనకు ఒక మంచి భవిష్యత్తుని దిశానిర్దేశిస్తారు, దాని ద్వారా ఒక మార్గాన్ని చూపిస్తారు, మనకి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతారు, మన ద్వారా వాళ్ళు మనకి వాళ్ళ సేవ చేస్తూ మనల్ని పైకి తీసుకొని వచ్చేదానికి వాళ్ళు పనిచేస్తారని ప్రజలు నమ్మి ఓట్లేస్తారు. బేసిక్ ఏవైతే రోడ్లు, అదేవిధంగా మౌలిక వసతులు, అదేవిధంగా మనం చూసుకుంటే విద్య, వైద్యం, ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇవి చేస్తారనే ఉద్దేశంతో ఓట్లేస్తారు. ఎందుకంటే ఈరోజు మనందరం ఉన్నాం, మనందరం ఎవరికి నచ్చినట్టు ఒక్కొక్కరు ఆలోచనలు ఉంటాయి. వాళ్ళందరికీ తగ్గట్టుగా ప్రజలకు ఒక మేజర్ డెసిషన్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ మంచిగా డెవలప్ చేయాలి, ఒక మంచి గ్రీనరీ పార్క్స్ పెడితే ఈ విధంగా ఉంటుంది. వీళ్ళకి సంబంధించిన హెల్త్ రికార్డ్స్ అన్ని మనం డిజిటలైజేషన్ చేసి వీళ్ళకి ఏమొచ్చిన ఆరోగ్యం ముందుగా గుర్తించి వాళ్ళకి పెడితే మనం వాళ్ళందరినీ ఆరోగ్యవంతంగా చూడొచ్చు. అదేవిధంగా వెల్తీగా ప్రతి ఒక్కరు ఆర్థికంగా నిలదొక్కోవాలంటే వీళ్ళకి సంబంధించి ఇక్కడ మనం అనేక పరిశ్రమలు ఇవి తీసుకొని రాగలిగితే ఈ చుట్టుపక్కలంతా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. దాని ద్వారా ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యాపారాలు చేసుకోను, లేకపోతే వాళ్ళ ఆస్తుల వాల్యూ పెరుగు, వాళ్ళు ఒక స్థాయిలో ఉంటారు. అదేవిధంగా వాళ్ళ కుటుంబాలంతా ఆనందంగా ఉండాలి, వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఈ విధంగా ఉండాలని కోరుకుంటారు. దానికి తగ్గట్టుగా నేడుండే ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే వీళ్ళు వచ్చి రపరప్ప నరికేస్తాం, రక్తంతో హోలీ చల్లుతామంటే వీళ్ళ మానసిక పరిస్థితి, వీళ్ళ మనస్తత్వం ఎలా ఉందో రాష్ట్రంలో ప్రజలు ఆలోచించుకోవాలి. ఇలాంటి వాళ్ళకి ప్రజలు ఎందుకు ఓట్లేస్తారు? 100 జన్మలు ఎత్తినా ఓట్లేరని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కానీ మంచి కోరుకుంటారు, కానీ రేపు రక్తంతో హోలీ జల్లుతాం, రక్తంతో నరికేస్తామంటే ప్రజలు ఎందుకు ఓట్లేస్తారు? ఓట్లేరు. ఇంకా వీళ్ళకి ఈసారి వాళ్ళు గతంలో 2019-24 వరకు అలాంటి చేసే వాళ్ళు ఈరోజు ప్రతిపక్షం అడుక్కునే స్థాయికి వచ్చారు. రేపు భవిష్యత్తులో మాకు ఒక్క సీట్ ఇవ్వండి అని అడుక్కునే స్థాయికి ప్రజలు తీసుకొని వస్తారు. చూస్తూ ఉనండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇలాంటివి హర్షించరు. నువ్వు ఏం చెప్పాలి తెలుసా? ఒక ప్రతిపక్షంగా రేపు భవిష్యత్తులో అభివృద్ధి చేస్తాం, సంస్కరణలు తీసుకొని వస్తాం, సంక్షేమ ఫలాలు అందిస్తాం, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్తాం అని చెప్పాలే కానీ రక్తంతో హోలీ అంటే ఎవడు రక్తంతో హోలీ చేస్తావు? ప్రజల రక్తంతోనా? ప్రజలు ఓట్లేసి వాళ్ళు వాళ్ళు చంపితే చంపించుకుంటారా? ఓట్లేసి వాళ్ళు నరికితే నరికించుకుంటారా? కాదు కదా. ప్రజలేంటో రేపు భవిష్యత్తులో చూపిస్తారు. మీ అహంకారమే మిమ్మల్ని ప్రతిపక్షం లేకుండా ప్రతిపక్షం అడుక్కునే స్థాయికి తీసుకొని వచ్చింది. రేపు ఈరోజు ప్రతిపక్షం ఇవ్వకపోతేనే వీళ్ళు రక్తంతో హోలీ అంటున్నారు, రపరప అంటా ఉన్నారు. ఇలాంటి వాళ్ళని భూస్థాపితం చేద్దాం. వీళ్ళు మన కాళ్ళ దగ్గరకు వచ్చి ఒక్క సీటు మాకు సంస్థల్లో, స్థానిక సంస్థల్లో మాకు అదేవిధంగా ఒక్క స్థానం ప్రాతినిధ్యం కల్పించండి అని అడుక్కునే స్థాయికి మన తీసుకొని వచ్చి మన పవర్ ఏంటో చూపిద్దామని ప్రజలు అనుకుంటున్నారు ఇవన్నీ చూసి. సార్, ఇప్పుడు ప్రజెంట్ అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇద్దరు కూడా అంటే అధికారం లేని టైం కూడా చూశారు వాళ్ళు. సో అప్పుడు ప్రజలతో ఏ విధంగా మమేకమయ్యారు? మరి ఇప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేనప్పుడు ఏ విధంగా మమేకం అవుతున్నారు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక రాజకీయ నిరుద్యోగి. ఈరోజు అతనికి వాళ్ళ కుటుంబానికి ఏంటంటే ముఖ్యమంత్రి పదవి కావాలి, ఆ పదవితో వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవాలి, వాళ్ళు ఆ పవర్ని ఎంజాయ్ చేయాలి, ప్రజలను గాలి కొదిలేయాలి, అంతే. వాళ్ళ మనస్తత్వం ఎలా ఉందంటే ఎలక్షన్లప్పుడు ప్రజలకు ఏదో ఒకటి ఇచ్చేస్తే వాళ్ళు ఓట్లు వేస్తారు, లేదా ఇంకొక టైంలో మనం ఏదో ఇచ్చేస్తే వాళ్ళు ఓట్లు వేస్తారు. వాళ్ళ ఓట్లు పెట్టి వాళ్ళకి ₹1 ఇచ్చి మనం 90 రూపాయలు తిందాము, 99 రూపాయలు తిందాము అనే మనస్తత్వం వెళ్ళదు. అది ప్రతిసారి వర్కౌట్ అవుతుంది అనుకుంటే వర్కౌట్ అవ్వదు. గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఒకసారి వీళ్ళ కాళ్ళు వాళ్ళ కాళ్ళు పట్టుకొని ముఖ్యమంత్రి అయ్యాడు 2004లో. అప్పుడు ఇవన్నీ అక్రమాస్తులు ఇవన్నీ చేశాడు. 2009కి వచ్చే తాలకి పాపం పండింది, కాలం కాటేసింది వాళ్ళని. తర్వాత చూసాం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పదవి కోసం ఆ అక్రమ సంపాదనతో
ఖర్చు పెట్టి 2019-24 వరకు ఎన్ని వేల కోట్లు దోచారో చూసాం. దానిపైన ఇప్పుడు ఈరోజు లిక్కర్ స్కామ్ కావచ్చు, మైనింగ్ స్కామ్స్, అన్ని కోర్టులు ఎలా జరుగుతూ ఉన్నాయో చూస్తూ ఉన్నాం. ఇవన్నీ న్యాయస్థానాల్లో వాళ్ళ కేసులు ఉన్నాయి. ఈరోజు మళ్ళీ గతంలో సంపాదించిన డబ్బును పెట్టి మళ్ళీ రేపు మేము అధికారంలోకి వచ్చేసి మళ్ళీ మేము అక్రమాస్తులు సంపాదించుకోవాలనుకుంటే ప్రజలు ఎవరు చూస్తూ ఉంటారు. ఇంకా 2 సార్లు అవకాశం ఇచ్చారు, ఇంకా భవిష్యత్తులో వీళ్ళకి అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. అది ప్రజలు క్లారిటీగా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులు, విజ్ఞానవంతులు. రేపు రానున్న రోజుల్లో ఈ రపరప్ప అనే వాళ్ళకి, రక్తంతో హోలీ అనే వాళ్ళకి, వీళ్ళకి అధపాతాళానికి తొక్కడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటివి ఎవ్వరు ప్రజలు హర్షించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు కోరుకునేది అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన, ప్రజలకు తలరాతలు మార్చడానికి, అదేవిధంగా యువతకి మంచిగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు చూపించి ఒక నాలెడ్జ్ ఎకానమీలో మన వాళ్ళు ఒక మంచి స్థానంలో ఉండడానికి ఈరోజు ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా నేడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగుతూ ఉంటే వీళ్ళకేంటంటే వైసీపీ వాళ్ళకి ఇవేవి తెలియవు. నాలెడ్జ్ ఎకానమీ అంటే తెలియదు, పిల్లల్ని చదివిపియాలంటే ఎందుకు చదివిపియాలి అనే వాగే రకం వీళ్ళు ఏంటంటే ఉద్యోగాలంటే ఎందుకు ఉద్యోగాలని అడిగే రకం వీళ్ళు. ఇలాంటివి వాళ్ళు ఏంటంటే ఒక కళల రాజ్యంలో ఉన్నారు. అదే బాద్షా సినిమా అనుకుంటా, దాంట్లో బ్రహ్మానందం గారు అదేదో డ్రీమ్ మిషన్ లో ఉంటారు కదా, ఆ విధంగా ఈ వైసీపీ వాళ్ళు ఏంటంటే ఒక డ్రీమ్ మిషన్ లో ఉంటారు. ఆ డ్రీమ్ మిషన్ లో ఏంటంటే సాక్షి న్యూస్ పేపర్, సాక్షి ఛానల్ వాళ్ళని డ్రీమ్స్ లో తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఆ న్యూస్ లేని వాళ్ళు ఒక డ్రీమ్స్ లో ఉంటారు. మళ్ళీ అదేవిధంగా ఒక పేటీఎం బ్యాచ్, వీళ్ళ అక్రమ సంపాదనతో ఒక పేటీఎం బ్యాచ్ని పెట్టుకుంటారు, ఒక కన్సల్టెంట్లను పెట్టుకొని వాళ్ళు వచ్చి ఇవి అయిపోతాం వాటిని చూసుకొని ఈ వైసీపీకి సంబంధించిన కొంతమంది ఆ డ్రీమ్ మిషన్లో బతుకుతూ రియాలిటీకి చాలా దూరంగా ఉంటారు. ఈ రోజు వచ్చి వీళ్ళు నరికేస్తాం, చంపేస్తాం అంటే ప్రజలేమన్నా అమాయకుల? ప్రజలు ఓట్లేసి వాళ్ళ ప్రాణాలు వాళ్ళే తీసుకుంటారా? లేదు కదా. మీరు చెప్పండి, రక్తంతో హోలీ చేస్తామంటే ప్రజలు ఏం చూస్తూ ఊరుకుంటారు? రేపు మీరే ఉన్నారండి, రేపు నేను వచ్చిన తర్వాత రక్తంతో హోలీ చేస్తా అంట, రప్పరప్ప నరికేస్తా అంట, నువ్వు నాకు ఓట్టే అంట, మీరు నాకు ఓటేస్తారా? ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఎందుకు వేస్తారు? నువ్వు నాకు ఓటేసి నేను వచ్చిన తర్వాత నేను నిన్ను చంపేస్తా అంటే నువ్వెందుకు ఓటేస్తావు? ఎవరు ఓట్టేరు కదా. రేపు ప్రజలు కూడా క్లారిటీతో ఉన్నారు. రేపు నేను చెప్పాను కదా, గతంలో వీళ్ళ ఒక్క అవకాశం అంటే అవకాశం ఇచ్చారు. ఆ ఒక్క అవకాశం నుంచి ఈరోజు వీళ్ళు చేసిన పనుల వల్ల, వీళ్ళు చేసిన చేష్టాల వల్ల ఈరోజు ప్రతిపక్షం అడుక్కునే స్థాయికి వీళ్ళని తీసుకొని వచ్చారు. ఎవరు? ప్రజాస్వామ్యంలో ప్రజలు. రేపు ఈరోజు రప్పరప్ప నరికేస్తాం, రక్తంతో హోలీ అంటే ఇదే ప్రజలు రేపు వీళ్ళని ఒక్క స్థానం మాకు ఇవ్వండి, శాసనసభలో ప్రాతినిధ్యం అని అడుక్కునే స్థాయికి తీసుకొని రాలేరా? మీరు చెప్పండి. తీసుకొని వస్తారు. అది మనం చూడబోతున్నాం. ఎందుకంటే ఈ వైసీపీ పార్టీకి ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది. రేపు భవిష్యత్తులో వైసీపీ పార్టీని నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఈ రపరప్ప, ఈ రక్తంతో హోలీలు ప్రజలు హర్షించరు. ప్రజాస్వామ్యంలో వాళ్ళ డ్రీమ్ మిషన్లో ఉండే వైసీపీ వాళ్ళకి అది గొప్పగా ఉంటుంది. కానీ ప్రజాస్వామ్యంలో ఈ భారతదేశంలో, ఈ తెలుగు రాష్ట్రాల్లో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలు మాత్రం ఈ రప్పరప్ప దాన్ని, ఈ రక్తంతో హోలీని హర్షించరు. అది గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.